Hi everyone. Previous class లో వాట్ ఈజ్ రెగ్యులర్ గ్రామర్ అండ్ టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రామర్స్ ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో టుడే క్లాస్ వచ్చేసరికి వాట్ ఈజ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అండ్ విత్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. సో అసలు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మనం యూజ్ చేసే టపుల్స్ ఏంటి, వాటి యొక్క మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏంటి అనేది ఫస్ట్ ఈ క్లాస్లో చూద్దాం. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూడడం జరుగుతుంది. So first, what is the definition of context-free grammar means it is a finite set of variables. సో ఏదైతే మనం ప్రీవియస్గా చూసిన ఫైనైట్ ఆటోమేటా ఏదైతే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా మనం కొన్ని టపుల్స్ తీసుకుంటాం. సో జనరల్గా మనకి టపుల్స్ వచ్చేసరికి టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ అని చెప్పి 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఇక్కడ డెఫినేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ద డెఫినేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈస్ ఇట్ ఈజ్ ఏ finite set of variables. So adi a type of variables means that is non-terminals. So ikkada each of non-terminal అనేది కూడా మనకి ఎలా రిప్రజెంట్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్. సో డెఫినెట్గా అది మనకి పార్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ కింద మనం తీసుకుంటాం. సో అందుకని ఈచ్ నాన్ టర్మినల్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఏ పార్ట్ ఆఫ్ ది language. That is, this is the main definition of represents a part of the language. So what is context free language? So ఇప్పుడు మనం తీసుకున్న డెఫినేషన్ వచ్చేసరికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ద నెక్స్ట్ వన్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై వేరియబుల్స్. ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ వేరియబుల్స్, బట్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై వేరియబుల్స్. సో అది కూడా మనకి ఎలా డిస్క్రైబ్ చేసి ఉంటాయి అంటే ఈచ్ ప్రిమిటివ్ సింబల్స్తో మనం ఏదైతే టర్మినల్స్ కింద తీసుకుంటామో వాటిని రిప్రజెంట్ చేస్తూ మనం వాటి యొక్క డిస్క్రిప్షన్తో తీసుకునే ఏ వేరియబుల్ అయినా కూడా మనకి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ రిప్రజెంట్ చేసుకుంటూ తీసుకుంటాం. So that is the definition of context free language. It is represented by variables described. సో మనకి డెఫినేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ ఫార్మాట్స్ అయినా సరే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటర్వ్యూస్లో కూడా మనకి డెఫినేషన్స్ నుంచే ద మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇవి కూడా మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసే టర్మినాలజీ వచ్చేసరికి టర్మినల్స్, అలానే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో యూజ్ చేసే వేరియబుల్స్ వచ్చేసరికి నాన్ టర్మినల్స్. అది మనం డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వేరియబుల్స్ అండ్ ఏవైతే మనం రిలేటివ్గా తీసుకుంటామో వేరియబుల్స్ని, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్మినల్స్. అలానే వాటిని ప్రొడక్షన్స్ అని కూడా కాల్ చేస్తాం. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి మనం డిఫైన్ చేసుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని సింపుల్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్లో అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ యూజ్ చేసే మ్యాథమెటికల్ డెఫినేషన్ ఎలా ఉంటుంది మనకి? మ్యాథమెటికల్ డెఫినేషన్ అంటే సో ప్రీవియస్గా మనం ఏదైతే ఫైనైట్ ఆటోమేటాలో చూసామో అలానే మనకి ఇక్కడ కొన్ని టపుల్స్ ఉంటాయి. ఆ టపుల్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ టపుల్కి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ వరకు మాత్రమే మనం ఆ వేరియబుల్స్ని యూజ్ చేయాలి. సో ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 టపుల్స్. దట్ 4 టపుల్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్. G ఈక్వల్ టు VTP, S. సో దీని మొత్తాన్ని కూడా మనం గ్రామర్ అని కాల్ చేస్తాం. హియర్ V ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్ ఆఫ్ వేరియబుల్స్. సో ఈచ్ థింగ్ అనేది మనకి ఫైనైట్ సెట్. సో T అనేది వచ్చేసరికి ఫైనైట్ సెట్ ఆఫ్ టర్మినల్స్. P అనేది వచ్చేసరికి ఫైనైట్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్. And S is a special symbol. Okay, so that is starting symbol. సో ఇది మనం తీసుకునే యాక్చువల్గా గ్రామర్లో తీసుకున్న 4 టపుల్స్.
సో ఇక్కడ ఏం చేస్తాము అంటే వాట్ ఈస్ ద ప్రొడక్షన్, మనకి నార్మల్గా వేరియబుల్స్ అన్న టర్మినల్స్ అన్న మనకు ఓకే, బట్ వాట్ ఈజ్ ప్రొడక్షన్, ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఎలా ఫామ్లో ఏ ఫామ్లో తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక గ్రామర్ తీసుకుందాం, ఆ గ్రామర్ నుంచి మనం దాని నుంచి ఏమేంటి టర్మినల్స్ ఏమేమి వేరియబుల్స్ అనేవి తీసుకుందాం. సో జనరల్గా ఇక్కడ మనకి గ్రామర్లో ఉన్న వేరియబుల్స్ని టర్మినల్స్ని ప్రొడక్షన్స్ని స్పెషల్ సింబల్స్ని ఎలా తీసుకుంటాము అనేవి కొన్ని రూల్స్ లాగా మనం కొన్ని తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకుంటే మనకి ఏవి టర్మినల్స్ ఏవి వేరియబుల్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో జనరల్గా మనకి ఇక్కడ కొన్ని క్యాపిటల్ లెటర్స్ అండ్ కొన్ని స్మాల్ లెటర్స్ అనేవి గ్రామర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఏవైతే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయో, సో మనకి ఎప్పుడైతే క్యాపిటల్ లెటర్స్ మెన్షన్ చేస్తారో దట్ క్యాపిటల్ లెటర్స్ మేబీ A, B, C, D ఇలా ఏవైతే క్యాపిటల్ లెటర్స్ ఇస్తారో ఇవన్నీ కూడా డినోటెడ్ యాజ్ వేరియబుల్స్. సో అందులో మనం వాట్ ఈజ్ ఎస్ మీన్స్ దట్ ఈస్ అ స్పెషల్ సింబల్ అని చెప్పుకున్నాం. హియర్ మనకి క్యాపిటల్ ఎస్ ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ సింబల్ ఆర్ స్టార్టింగ్ సింబల్. అంటే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, దట్ ఈస్ స్టార్టింగ్ సింబల్. ద నెక్స్ట్ పాయింట్ లోయర్ కేస్ లెటర్స్, అంటే ఇవి క్యాపిటల్ లెటర్స్ గురించి మాట్లాడుకున్నాం. లోయర్ కేస్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టర్మినల్స్ అని చెప్పి కాల్ చేస్తాం, దట్ ఈజ్ లోయర్ కేస్ లెటర్స్ A, B, C, D. So these are called terminals. Okay, the next point, క్యాపిటల్ లెటర్స్ ఏవైతే మనం డినోట్ చేస్తున్నామో అవి టెర్మినల్స్ కింద మనం సమ్ టైమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ సమ్ టైమ్స్ వేరియబుల్స్ కింద కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ద నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి లోయర్ కేస్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సమ్ టైమ్స్ ఆల్ఫా బీటా గామాస్ని కూడా డినోట్ చేసుకుంటూ, అంటే ఏవైతే గ్రీక్ లెటర్స్ అంటామో ఆల్ఫా బీటా గామా వీటిని ఏమంటాం, గ్రీక్ లెటర్స్ అంటాం. ఈ గ్రీక్ లెటర్స్ని కూడా తీసుకుంటాం, బట్ దోస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్. సో జనరల్గా ఈ పాయింట్స్ విన్నప్పుడు కొంచెం మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది, అంటే మనం ఎలా తీసుకుంటాం అనేది. బట్ దీస్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్. మనం ఇవేంటంటే ఫ్యూచర్లో మనం చేసేటప్పుడు వాటిని చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్ అని చెప్పి మనం డెరివేషన్ ట్రీస్ అనేవి తీసుకుంటాం. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడు మనం యూజ్ చేసే లోయర్ కేస్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ కాకుండా ఆల్ఫా బీటా అండ్ గామా ఈ 3 క్యారెక్టర్స్ గురించి, అంటే 3 గ్రీక్ లెటర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ స్ట్రింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ టర్మినల్స్ అని చెప్పి. ఇక్కడ మనం యూజ్ చేసే టర్మినాలజీ వచ్చేసరికి డెరివేషన్స్. ఈ డెరివేషన్స్లో ఏంటంటే మనకి ఓన్లీ 1 స్ట్రింగ్ టు 1 స్ట్రింగ్ డెరివేషన్ అని ఒకటి ఉంటుంది, లేదు 1 ప్రొడక్షన్ నుంచి 1 ప్రొడక్షన్, లేదు మల్టిపుల్ ప్రొడక్షన్స్ అని చెప్పి తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ప్రొడక్షన్ కనుక తీసుకుంటే, దట్ ఈస్ బీటా టు ఆల్ఫా అనేది ఒక 1 ప్రొడక్షన్ కింద తీసుకుంటే ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, అంటే ఎప్పుడైతే ఆల్ఫా అనేది డైరెక్ట్గా బీ నుంచి డిరైవ్ చేసుకున్నామో దట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫా టు బీటా. సమ్ టైమ్స్ మనం మల్టిపుల్ ప్రొడక్షన్స్ తీసుకుంటాం, అంటే బై యూజింగ్ మల్టిపుల్ ప్రొడక్షన్స్ వీ కెన్ డిరైవ్, అంటే బీటా టు ఆల్ఫా మనం డిరైవ్ చేసేటప్పుడు మల్టిపుల్ ప్రొడక్షన్స్ తీసుకుంటాం, దట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ మల్టిపుల్ సెట్స్ ఫ్రమ్ బీటా టు ఆల్ఫా. అంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన టర్మినాలజీ వచ్చేసరికి విత్ ఆస్ట్రిక్ అండ్ గ్రామర్. సో ఇలాంటి టర్మినాలజీస్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది విత్ మల్టిపుల్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్, విత్ సింగిల్ ప్రొడక్షన్స్. సో ఇవన్నీ యూజ్ చేస్తూ మనం ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డెరివేషన్ ట్రీస్. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ని సాల్వ్ చేస్తూ మనం ఒక డెరివేషన్ అనేది అక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మెన్షన్ చేస్తాం. సో వాట్ ఈజ్ దట్ డెరివేషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆఫ్టర్ దట్ విత్ ఎగ్జాంపుల్తో మనకి టోటల్ కంప్లీట్ క్లారిటీ వస్తుంది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ మీద. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటి, డెఫినేషన్స్, అందులో యూజ్ చేసే టపుల్స్, అవన్నీ కూడా మినిమం బేసిక్స్. ఇవన్నీ తెలిస్తేనే మనం నెక్స్ట్ తీసుకునే ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.